సందర్భం వినండి. మీకు కొడుకు పుట్టాడు. కొడుకు జాతకం చూపిస్తాను, నువ్వు ఇక్కడ జాగ్రత్త. తమిళనాడులోని ఎరోడ్ అనే ప్రదేశంలో జన్మించారు. రామానుజన్ గారి తండ్రి పేరు కుప్పుస్వామి శ్రీనివాసన్ అయ్యంగార్, తల్లి పేరు మలతమార్. శుభోదయం అండి, కూర్చోండి. మా కొడుకు జ్యోతిష్యం చెప్పండి. అయ్యో, పంచాంగం లేదా, తీసుకొచ్చుకుంటాను. ఎన్ని గంటలకు పుట్టాడు? ఉదయం 8 గంటలకు. మీ కొడుకు జ్యోతిష్యం బాగాలేదు, అతను ఎక్కువ కాలం బతకడు. మన కొడుకు ఎక్కువ కాలం బతకడంట. అయ్యో, ఆ దేవుడే చూసుకుంటాడు, ఇలా బతకడు. చదువుకునే రోజులలో క్లాస్ రూమ్లో జరిగిన సంఘటన. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం మ్యాథ్స్ గురించి కొన్ని లెక్కలు చెప్తా. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పండి. 3 అరటి పండ్లు ఉన్నాయి. 3కి 1 వస్తుంది. 4కి ఇస్తే 4కి అవుతాయి. 5కి ఇస్తే 5కి 1 అవుతుంది. దీని వలన ఏదైనా నెంబర్తోని అదే నెంబర్ని భాగిస్తే 1 వస్తుంది. నాకు ఒక చిన్న సందేహం గురువుగారు. వస్తుంది 4ని 4తో భాగిస్తే 1 వస్తుంది, మరి 0ను 0తో భాగిస్తే 1 వస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగావు. దీనికి జవాబు నాకు కూడా తెలియదు, నేను రేపు కనుక్కొని చెప్తా. సరే గురువుగారు. పైనున్న అన్నయ్య దగ్గరికి పోయి అద్దె అడక్కరాపో. రమ్మన్నది అన్నయ్య చూస్తారా? లెక్కలు మాకే రావు, నీకే రాస్తాయి. అన్నయ్య ఒకసారి ఇవ్వండి. అడుగుతున్నాడు కదా, ఇవ్వు. రామానుజన్ గారు ఇలాగే చదువుకుంటూ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. 1909వ సంవత్సరంలో తనకు 21వ ఏట ఆ వయసు వచ్చాక జానకి అమ్మాలతో వివాహం జరుగుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఇవి నేను చేసిన రీసెర్చ్ ఫైళ్ళు ఒకసారి చూసి చెప్పండి. నీ ఫైల్ చాలా బాగుంది రామానుజన్ గారు. ఈ సిద్ధాంతాలు కొత్తవి కనిపెట్టారు, ఇవి సమాజానికి చాలా ఉపయోగపడతాయి. నీ తెలివిని చూసి, ఈ యొక్క సిద్ధాంతాన్ని చూసి, ఈ సర్టిఫికేట్ చూసి నీకు నేను ఉద్యోగం ఇస్తున్నాను. ఉద్యోగంలో రేపు వెళ్ళి చేయలేవు. నీకున్న నాలెడ్జ్కి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడికి కాదు. ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళు. మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు, మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. నీ ఖర్చులన్నీ ఆ యూనివర్సిటీయే భరిస్తుంది. సరే, నేను మా ఇంటికి వెళ్ళి అడుగుతాను. నాన్న, నేను ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్కి వెళ్ళి చదువుకుంటాను. మనం బ్రాహ్మణులం, సముద్రం దాటి వెళ్ళకూడదు. నేను అక్కడ మన ఆచారాలు పద్ధతులు ఏవి మర్చిపోను, సక్రమంగా చేస్తాను. సరే, నీ ఇష్టం. తర్వాత యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అయ్యాక శ్రీనివాసన్ రామారాజు గారు 1914లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో
ట్రినిటీ కాలేజీలో చదవడానికి ఇంగ్లాండ్కి బయలుదేరుతాడు. జిహెచ్ హడ్డీ అనే గొప్ప గణిత శాస్త్రవేత్త సహకారంతో అనేక సిద్ధాంతాలను రామానుజన్ గారు రూపొందించడం జరుగుతుంది. కనిపెట్టినటువంటి సిద్ధాంతాలు ఏంటంటే పార్టిసియన్ ఆఫ్ ద నంబర్స్, హైపర్ జియోమెట్రిక్ సిరీస్, ఇన్ఫినియట్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, పార్టిసియన్ ఫ్రాక్షన్స్ మొదలగునవి కనిపెట్టడం జరిగింది. కూర్చో. ఎవరు? రామానుజన్ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. మీరు డల్గా ఎందుకు ఉన్నారు? నేను ఒక కార్ కొన్నా, దాని నెంబర్ 1729. చాలా పాతది, నాకు నచ్చలేదు. రెండు సంఖ్యల గణాల మొత్తాన్ని రెండు వేరే విధాలుగా చెప్పగలిగే సంఖ్యల అన్నింటికన్నా చిన్న సంఖ్య ఇదే. 1729, 10 cube plus 9 cube and 12 cube plus 1 cube, that is equal to 1729. ఇంత చక్కగా ఎలా చెప్పు? ఆ నెంబర్ నాకు తెలియదు. చాలా అద్భుతమైన సమాధానం చెప్పడం జరిగింది. 1729 అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్న సమస్య నంబర్గా తను చెప్తే దానికి వివరణ రామానుజన్ గారు ఇచ్చారు. అది ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా ఉన్న క్రమంలో తనకు అక్కడి వాతావరణం